కుప్పంలో రెండో రోజు పర్యటించారు ఏపీ సీఎం చంద్రబాబు. నలగంపల్లె గ్రామాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి వినూత్న నెట్ జీరో విధానాన్ని ఆసక్తిగా పరిశీలించి ప్రశంసలు కురిపించారు. ఇక సీమలో సీన్ మారిందని, పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం రావాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఈ క్రమంలో ఫ్యాక్షన్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండో రోజు పర్యటన కొనసాగించారు. కుప్పం చరిత్ర మార్చే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు స్వర్ణ కుప్పానికి నాంది పలుకుతాయన్నారు. కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాయలసీమలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు వస్తున్నాయని, ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం రావాలన్నారు. కుప్పం నియోజకవర్గంలో 80,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు చెప్పారు. రాయలసీమలో 1,00,000 కోట్లతో హార్టికల్చర్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. హార్టికల్చర్ హబ్ కోసం ప్రైవేట్ రంగం నుంచి 60,000 కోట్లు, ప్రభుత్వం నుంచి 40,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ హబ్ గా కుప్పం నియోజకవర్గం తయారు కావాలని ఆకాంక్షించారు. కుప్పానికి ఒక గుర్తింపు రావాలి. మన కుప్పం ఇక మీదట స్వర్ణ కుప్పం కావాలనేది నా ఆకాంక్ష. స్వర్ణ యుగానికి నాంది స్వర్ణ కుప్పం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఇండాల్కో వచ్చింది, శ్రీజా మిల్క్ వచ్చింది, ఆధా గ్రూప్ వచ్చింది, కింగ్స్ వుడ్ వచ్చింది, అడిడాస్ వంటి పరిశ్రమలు వచ్చాయి. 39 పరిశ్రమలు వచ్చాయి. మీరు ఇప్పటికే చూస్తే 1,293 కోట్లు ఖర్చు పెట్టాం. 125 కోట్ల పనులు పూర్తయినాయి. ఇంకో పక్క స్మార్ట్ ట్రాఫిక్ నిర్వహణ కోసం ముందుకు పోతున్నాం. పచ్చని పార్కులు పెడుతున్నాం. ఫుట్పాత్లు ఏర్పాటు చేస్తాం. సోలార్ పవర్ ప్రాజెక్టులు వస్తాయి. ఈ మొబిలిటీ అన్ని వాహనాలు కరెంటుతోనే గ్రీన్ ఎనర్జీతో రన్ చేస్తాం. అన్ని మతాలను గౌరవించుకోవాలని, ఇతర మతాల వారిపై దాడులు సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో ప్రసాదాలకు డిమాండ్ పెరిగిందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. ఒకప్పుడు కల్తీ నెయ్యి, అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేయడం, దేవునికి నైవేద్యాలు ఇవ్వడం, దేవుణ్ణి అప్రతిష్ఠ చేయడం అన్ని చేశారు. నేను ఎప్పుడో ఒకటి ఆలోచిస్తున్నాను, అన్ని మతాలను గౌరవించాలి. ఏ మతం పైన దాడులు చేయడం గాని, విశ్వాసాలు పోగొట్టడం గాని కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని మనం కోరుకుంటుంటే వాటికన్ లాంటి మావిగన్ కావాలని గొడ్డలి పార్టీ అంటోందని సీఎం చంద్రబాబు అన్నారు. గొడ్డలి పార్టీ అని మనం అనడం కాదు, తమది గొడ్డలి పార్టీని అని వాళ్లు ఒప్పుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని దోచుకు తిన్నారని ఆరోపించారు. 5 ఏళ్లలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంపై కక్ష కట్టారన్నారు. హంద్రీనీవా నీళ్లు ఇచ్చేసినట్లు డ్రామాలు ఆడారని, సెట్టింగులు వేసి నాటకాలు ఆడారంటూ సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. మన నియోజకవర్గం పైన కక్ష కట్టారు. ఆ రోజు మీరు చూశారు, ఇక్కడే హంద్రీనీవా నీళ్లు తెచ్చామని సినిమా సెట్టింగులు పెట్టారు. ట్రాక్టర్లో నీళ్లు తెచ్చి అక్కడ పోసి నీళ్లు వచ్చేసాయి, హంద్రీనీవా వచ్చేసింది అని మాయమాటలు చెప్పి హెలికాప్టర్ ఎక్కితే నీళ్లు ఇంకిపోతే మన వాళ్ళు పోయి కాలువల్లో దిగి వాళ్ళు చేసిన అరాచకాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితికి వచ్చారు. కుప్పం పర్యటనలో భాగంగా నలగంపల్లె గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలు అవలంబిస్తున్న వినూత్న నెట్ జీరో విధానాన్ని పరిశీలించారు. సౌర విద్యుత్ వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి పొదుపు వంటి పద్ధతులతో ఆదర్శంగా నిలుస్తున్న గ్రామంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఓ గ్రామస్తుని ఇంటికి స్వయంగా వెళ్లి వారు ఏర్పాటు చేసుకున్న రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను పరిశీలించారు. ఈ క్రమంలో నలగంపల్లె గ్రామస్తులు అనుసరిస్తున్న వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థ, కిచెన్ కంపోస్ట్ ద్వారా సేంద్రియ ఎరువుల తయారీ, టెర్రస్ గార్డెనింగ్ వంటి విధానాలను సీఎం చంద్రబాబు అభినందించారు.